మన జీవితంలో తప్పులు జరుగుతాయి. మన హృదయం పాపభారంతో నిండిపోతుంది. కానీ మనకి ఒక ప్రశ్న ఎప్పటికీ మిగిలిపోతుంది. దేవుడు మన పాపాలను ఎలా క్షమిస్తాడు? దేవుని వాక్యం ఇలా చెబుతుంది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. దేవుని ప్రేమ, ఆయన చేసిన త్యాగం అంతమయ్యేది కాదు. పాపం అంటే దేవునికి విరుద్ధంగా మనం చేసే ప్రతిచర్య. ఒక చిన్న అబద్ధం నుండి ఒక పెద్ద అన్యాయం వరకు ప్రతి పాపం దేవుని పవిత్రతను ఉల్లంఘిస్తుంది. ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. పాపం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. పురాతన నియమంలో ఒక నిర్దోషమైన జంతువు బలి చేయడం ద్వారా ప్రజలు తమ పాపాలకు క్షమాపణ పొందేవారు. అది ఒక ప్రత్యామ్నాయ బలికి, అది యేసుక్రీస్తు రాకకి ఒక ప్రతిరూపం మాత్రమే. దేవుడిలా అనుకున్నాడు, నేను నా ప్రజలను ప్రేమిస్తున్నాను, కానీ వారు నశించకుండా ఉండాలంటే ఎవరు చనిపోవాలి? అప్పుడు ఆయన తన కుమారుడిని పంపాడు, యేసుక్రీస్తును. యేసు పాపం లేని జీవితం గడిపారు. ఆయనపై ఎలాంటి తప్పు లేదు. కానీ మన పాపాల కోసం ఆయన రక్తాన్ని చిందించారు. తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువకు వేశారు, చేతులు కాళ్లకు మేకులు కొట్టారు, రక్తం దారాలుగా పారింది. దేవుడు ప్రేమతో ప్రతి చోట మనల్ని వెతికారు. అయినప్పటికీ ఆయన ప్రేమను మనం తెలుసుకోలేకపోతున్నాము. మనకు మాత్రం లోకంలో ఉన్న ప్రేమ కావాలి. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, నా వద్దకు రా అంటున్నారు. అయినా మనకు ఆకర్షించే ప్రేమ కావాలి. ప్రియమైన స్నేహితులారా, ఈ త్యాగాన్ని నీవు తెలుసుకున్నావా? యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయారు. ఆయన రక్తం మన జీవితాన్ని మారుస్తుంది. ఈ నిజాన్ని తెలుసుకుని నీ మనసు ఆయన వైపు తిప్పుకో. నీ పాపాలను ఒప్పుకో. ఆయన రక్తం నిన్ను శుభ్రపరుస్తుంది. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. కానీ ఒక్కసారి ఆయన రక్తం మన మీద ఉండగానే దేవుని క్షమ మనకు ఒక వరంగా మారుతుంది. ఇప్పుడే నీ మనసు ఆయనకు అర్పించు మరియు యేసులో కొత్త జీవితం మొదలుపెట్టు. ఇది ప్రేమ యొక్క గొప్ప విజయం. ఇది క్రీస్తు రక్తపు శక్తి. ప్రతి క్రైస్తవునికి నిజమైన పరీక్ష అతను తన స్నేహితులను ఎంతగా ప్రేమిస్తున్నాడనేది కాదు, కానీ అతను తన శత్రువులను ఎంతగా ప్రేమిస్తున్నాడనేదే ముఖ్యం.